ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడ నివాసానికి గోదావరి జిల్లా ఇన్ఛార్జి మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. కొద్ది రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం తాజా పరిణామాలపై బహిరంగ లేఖను సైతం విడుదల చేశారు. కొద్ది వారాల క్రితం ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ముద్రగడతో చర్చలు జరిపేందుకు పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వస్తారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఏమి జరిగిందో కానీ పవన్ కళ్యాణ్ రాకపోవడం, టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగిపోయాయి. దీంతో ముద్రగడ మరో లేఖను విడుదల చేశారు. 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు తమ అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ ముద్రగడతో చర్చలు జరిపారు. ఉమ్మడి గోదావరి జిల్లా కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో మాట్లాడించారు. ఈ క్రమంలో ఎవరి సూచనలతో తనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని దానిపై స్పష్టత కోరినట్లు చెబుతున్నారు. సీఎం జగన్ ఆదేశాలతోనే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు మిథున్ రెడ్డి వివరణ ఇవ్వడంతో ముద్రగడ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడ నివాసానికి గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం తాజా పరిణామాలపై బహిరంగ లేఖను సైతం విడుదల చేశారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా ఫోన్ ఇన్ లో అందిస్తారు. దుర్గా, చెప్పండి. సంజన, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు దాదాపు ఖరారైందని మనం చెప్పొచ్చు. వైజీపీ ఉభయ జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ముద్రగడ నివాసానికి చేరుకుని ముద్రగడ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మిథున్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మరి అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పార్టీలకు కూడా ఆహ్వానిస్తున్నారు. నేను ముఖ్యంగా చూస్తే మొదటిగా ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరుతారన్నప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి అటు సరైన రీతిలో సమాధానం రాకపోవడంతో అటు మన ఒక లేఖాస్త్రం కూడా రిలీజ్ చేశారు. ఆ లేఖాస్త్రంతో పాటు నన్ను ఆహ్వానిస్తున్నారని అన్నప్పటికీ ఎటువంటి ఆహ్వానం అందలేకపోవడంతో ఆయన వైసీపీ వైపు ఆయన అడుగులు పడుతున్నాయి. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముద్రగడ పద్మనాభాన్ని ఎటువంటి కమిట్మెంట్స్ ఎటువంటివి లేకుండా ఆహ్వానిస్తున్నట్టు పార్టీలోకి తెలుస్తుంది. ఎందుకంటే ముద్రగడ మొదటగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్నప్పటికీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు మధ్యకి రంగాల్లో చెప్తారు. ముందుగా పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే అప్పటికే వైఎస్ఆర్సీపీ అమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన వంగా గీతను అయితే పిఠాపురం నుంచే పోటీ చేస్తారు. అలాగే పత్తిపాడు నుంచి కూడా తన కుమారుడికి ఏమైనా టికెట్ ఇస్తారా, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి సరిపెట్టే అవకాశం ఉన్నదన్న అంశంపై అయితే చర్చల్లో వచ్చే ఉంది. ఎందుకంటే పత్తిపాడులో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వరపుల సుబ్బారావు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించింది. ఒకవేళ ముద్రగడ తనయుడిని ఏమన్నా పత్తిపాడు నుంచి పోటీలో దిగితే ఆయన్ని క్యాండిడేట్ మార్చే అవకాశం ఉంది. లేకపోతే అలాగే ముద్రగడ పద్మనాభం కూడా వచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక పదవి ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోలేదు. ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఓట్లన్నీ కంపగుర్తుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వైపు ఉన్నాయి కావడంతో ఆ కాపు సామాజిక వర్గంలో ఓట్లు చేర్చాలంటే ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నాయకులు కంపల్సరీ పార్టీలో ఉంటే కాపు సామాజిక వర్గానికి ఓట్లు చేసే అవకాశం ఉంది. అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని చెప్పి పార్టీ భావించి ముద్రగడని గత కొంతకాలంగా ఆహ్వానించినప్పటికీ ముద్రగడ మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటు జనసేన పార్టీ నుంచి పిలుపు రాకపోవడంతో ఇటు ముద్రగడ ఇటు వెళ్లకుండా తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా.